ఏపీలో ఇక ప్రజాపాలన మొదలైందన్నారు సీఎం చంద్రబాబు. తిరుపతి కొండను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని, తిరుమలలో ఓం నమో వెంకటేశయ్య తప్ప వేరే నినాదం వినిపించొద్దన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తొలగించడమే తమ ధ్యేయమన్నారు సీఎం చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ను పేదరికం లేని రాష్ట్రంగా మారుస్తానన్నారు. ఉదయం నిద్రలేస్తూనే నిండు మనసుతో ఒక్క నిమిషం శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తానని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. గతంలో తాను ఎన్నో ఎన్నికలు చూశారని, ఈసారి ప్రజలు చరిత్రాత్మక తీర్పునిచ్చారని తెలిపారు. రాష్ట్రంలో ముఠా నాయకులను, సంఘ విద్రోహ శక్తులను, రౌడీలను లేకుండా చేసి శాంతి భద్రతలు పరిరక్షించారని చెప్పారు. ఒక పవిత్రమైన భావంతో పోవాలి, ఒకే స్లోగన్ ఉండాలి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తిని జ్ఞాపకం రాకూడదు. ఆ ధ్యేయంతోనే మొత్తం ప్రక్షాళన, చాలా ప్రక్షాళన చేయాలి. ఇంకా వీళ్ళ డబ్బులు, రౌడీజం దీంతోనే రాజకీయం చేయాలనుకుంటే ఏమీ జరగదు. నేను ఒకటే చెప్తున్నా, దృఢ సంకల్పంతో వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, మంచిని ప్రోత్సహిస్తా, చెడును మాత్రం గట్టిగా తొందరలో పెట్టేస్తాను. మర్చిపోయి ఒక చాలా మందికి నేను పూజలు చేస్తాను కూడా తెలియదు, కానీ నేను వెంకటేశ్వర స్వామికి పవిత్రమైన మనసుతో నిద్రలేసి బయట వచ్చేటప్పుడు ఒక్క నిమిషం ధ్యానం చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో ఒకే విషయం కోరుకుంటాను, రాష్ట్రం సుభిక్షంగా, ప్రపంచంలోని భారతదేశం అగ్రస్థానంలో ఉండాలి. భారతీయుల్లో తెలుగు జాతి అత్యున్నతమైన స్థానంలో ఉండాలి. భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1గా ఉంటే అందులో 30% తెలుగు వాడు ఉండాలి. అదే సమయంలో నేను వెంకటేశ్వర స్వామి కోరుకునేది సంపద సృష్టించడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.